మనం రోప్లో ఉన్నాం. రోప్ అయితే కదులుతుంది, అయిపోయింది, చాలా భయంగా కూడా ఉంది. ఎలా ఉంది? బాగుంది, కానీ ఇక్కడ వాటర్ సరిగ్గా ఉండట్లేదు. ఎక్కడ పైన వాటర్ సరిగ్గా ఉండట్లేదు. అదే ఫౌంటైన్స్ కూడా మురికితో బాగా నిండిపోయింది. సరిగ్గా క్లీన్ అయితే చేయట్లేదు. మెయింటెనెన్స్ బాగుంటుంది. మెయింటెనెన్స్ బాగుంటుంది. ఎలా ఉంది కైలాసగిరి? బాగానే ఉంది. ఎలా వచ్చారు? రూప్లోనే మామూలుగానే? రూప్లోనే. ఎక్స్పీరియన్స్ రోడ్డు మార్గం ద్వారా ఉందా, రూప్ లైన్ ద్వారా ఉందా? మా హస్బెండ్కి ఈరోజే ఖాళీ అయింది, అందుకని వచ్చామమ్మా. ఎలా వచ్చారు? రూప్ ద్వారా వచ్చారా, రోడ్డు మార్గం ద్వారా వచ్చారా? మేము ఎలా ఉంది? బాగుంది. హైదరాబాద్ బాగుందా, విశాఖపట్నం బాగుందా? విశాఖపట్నం బాగుంది. విశాఖపట్నం బాగుంది. విశాఖపట్నం బాగుందా, హైదరాబాద్ బాగుందా? విశాఖపట్నం బాగాలేదా? బీచ్ బాగుందా, కైలాసగిరి బాగుందా? బీచ్ బాగుంది, ఇది కైలాసగిరి కూడా బాగుంది. రూప్ లైన్ ఎలా వచ్చారు మీరు? రూప్ లైన్ వచ్చారు. ఎలా ఉంది రూప్? మీ హైదరాబాద్ లేదు కదా అటువంటిది? అక్కడ లేదు, కానీ ఇక్కడ బాగుంది. ఎంజాయ్ చేస్తారా? ఎంజాయ్ చేసాం, బాగుంది. ఎలా ఉంది? లైక్ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది. ఈవినింగ్ బాగుంటుంది కదా? ఏడన్నా తడిసిపోతున్నాం ఇడు మేము. 2-3 days ట్రిప్ అయితే ఓకే, కానీ ఉండాలంటే చాలా కష్టం. రావచ్చు, అంత రిస్క్ చేయలేదు. వసతులు అయితే ఉన్నాయి, మరి మైండ్ కొద్దిగా రిలీఫ్ అవ్వడానికి అన్నిటికీ. స్కూల్లో ఎంజాయ్ చేసి అక్కడ బాగా ఎంజాయ్ చేసా? ఇక్కడ స్కూల్లో బాగుంది, ఇక్కడ బాగుంది. స్కూల్లో ఇక్కడ బాగుంది. మనం చూడొచ్చు, మెట్ల మార్గం ద్వారా అయితే మనం రోప్ ఎక్కడానికి అయితే మనం వెళ్తున్నాం. బీచ్ మొత్తం కనపడుతుంది. వెల్కమ్ టు రాచా మీడియా. ప్రస్తుతానికి మనం విశాఖపట్నంలో ఉన్నాం. విశాఖపట్నంలో బీచ్ పక్కన కైలాసగిరి ప్రాంతానికి అయితే మనం చేరుకున్నాం. అసలు ఈ కైలాసగిరి ప్రాంతం రోడ్డు మార్గం ద్వారా వెళ్ళచ్చు, అలాగే రూప్ లైన్ ద్వారా వెళ్ళచ్చు. ప్రస్తుతానికి మనం రూప్ లైన్ ద్వారా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడంతా కూడా టూరిస్టులంతా కూడా రూప్ మార్గం ద్వారా వెళ్తాకి ఇక్కడైతే టోకెన్లు, టికెట్లు అయితే తీసుకుంటున్నారు. అయితే రూప్ మార్గం ద్వారా 5 నిమిషాల్లో అయితే మనం ప్రయాణం చేయొచ్చు. మనం ఇక్కడ విజువల్స్ చూడొచ్చు. అనేక మంది ఇక్కడికి టూరిస్టులు అయితే వచ్చి వీళ్ళంతా కూడా రూప్ మార్గం ద్వారా వెళ్ళటానికి ఇక్కడి నుంచి టికెట్లు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే మనం ఇటు బోర్డు చూడొచ్చు. 150 రూపాయలు అంటే అప్ అండ్ డౌన్ రెండింటికి కూడా రూప్ మార్గం ద్వారా వెళ్ళాలంటే 150 రూపాయలు చెల్లిస్తే వెళ్ళడానికి రావడానికి ఛార్జీలు అయితే 150 తీసుకుంటున్నారు. అలాగే పిల్లలకి 80 రూపాయలు అప్ అండ్ డౌన్, అంటే వెళ్ళి రావడానికి అయితే 80 రూపాయలు పిల్లలకైతే తీసుకుంటున్నారు. అలాగే ఉదయం 11 గంటలకు ఇదైతే స్టార్ట్ చేస్తారు. 11 గంటల నుంచి 12:40 వరకు మధ్యాహ్నం వరకు అయితే ఇది టైమింగ్స్ అయితే ఉంది. అలాగే 7 గంటలకైతే క్లోజింగ్ టైం కూడా ఉంది. అలాగే మధ్యాహ్నం 1 గంటకి అయితే 1 గంట 1 గంట నుంచి 2 గంటల వరకు అయితే లంచ్ బ్రేక్ తీస్తారు. మిగిలిన టైం అంతా కూడా వీళ్ళంతా కూడా ఈ రోప్ ద్వారా ఎవరైతే సందర్శకులు ఉన్నారో వారందరికీ కూడా పైన కైలాసగిరి చూపించే ప్రయత్నం అయితే రోప్ నిర్వాహకులు అయితే చేస్తారు. మనం ఇప్పుడు వెళ్దాం. మనం రోపు మనం కూడా ఎక్కే ప్రయత్నం చేద్దాం. మనం రోపు ఎక్కడానికైతే మనం వెళ్తున్నాం. మెట్ల మార్గం ద్వారా వెళ్ళి పైన అయితే మనం రోప్ ఎక్కడానికైతే మనం వెళ్తున్నాం. మనం చూడొచ్చు, మెట్ల మార్గం ద్వారా అయితే మనం రోప్ ఎక్కడానికి అయితే మనం వెళ్తున్నాం. రోప్ ఎక్కడానికి కూడా చాలా ఎత్తులో ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టెప్స్, ఐరన్ గ్రిల్స్తో చేసిన స్టెప్స్ అనమాట. ఇవన్నీ కూడా ఎక్కుదాం. చాలా హైట్లో ఉంది ఇది కూడా. అలాగే చాలామంది పర్యాటకులు కూడా చాలామంది వస్తున్నారు. అయితే రోప్లో ఎంతమంది పడతారు, అసలు ఈ ప్రయాణం ఎలా ఉంటుంది అనేది కూడా చూడొచ్చు. అయితే మనం ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు, పక్కనే బీచ్ కూడా ఉంది. ఈ రోప్ నుంచి చూస్తే బీచ్ మొత్తం కనపడుతుంది. పోర్టు, బీచ్లో ఉన్న వాడలు, చిన్ని పడవలు, బోట్లు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. అయితే ఇటు ఇంకో వైపు చూస్తే మనకంతా కూడా వైజాగ్ పట్టణం అంతా కూడా, ఇటువైపు చూస్తే వైజాగ్ పట్టణం అంతా కూడా కనపడుతుంది దీని పెంచే కైలాసగిరి నుంచి. ఇదంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. మీరు అందరూ కూడా ఒక్కసారి వచ్చి ఈ ప్లేస్ని విజిట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటారని కూడా నేను అనుకుంటున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా రోప్ ఎక్కాలి, నేను
రోప్ ఎక్కిన తర్వాత ఎలా ఉంటుందో చూసుకోవచ్చు అనమాట. మనం రోప్లో ఉన్నాం, రోప్ అయితే కదులుతుంది. ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు. రోప్ ఎక్కడం నేను కూడా మొట్టమొదటిసారి అయితే ఎంతో పైకి అయితే వెళ్ళిపోయింది. చాలా భయంగా కూడా ఉంది. అయితే ఓ పక్కన సంతోషంగా ఆహ్లాదంగా కూడా ఉంది, అలాగే భయంగా కూడా ఉంది. ఇది రోప్ కూడా ఇది పైకి కిందకి ఊగుతుందో పడిపోతామనే భయంతో కూడా మనం ఉన్నాం. అయితే మనం విజువల్తో చూడొచ్చు. పక్కనైతే సముద్రం కనపడుతుంది. సముద్రం అంతా కూడా మొత్తం ఏదైతే వైజాగ్ ఉందో వైజాగ్ సిటీ అంతా కూడా ఈ రోప్లోంచి చూడొచ్చు. చిన్ని నలకల్ల అపార్ట్మెంట్ల సైతం కూడా మనకు కనపడుతున్నాయి. ఎక్కడి నుంచి చూస్తే వైజాగ్ ఎంతంతో కూడా మనకైతే తెలిసిపోతుంది. అయితే రోపు కదులుతూ ఊగుతూ వెళ్తుంది. ఇది పక్కన ఇంకో ఖాళీగా రోపు కూడా వెళ్తుంది. అందులో అయితే ఎవరు కూడా కనపట్లేదు. అలాగే ఇదంతా కూడా పచ్చని వాతావరణంగా కూడా ఉంది. ఇవన్నీ కూడా చెట్లతో ఇదంతా కూడా దారి, అంటే అలాగే కార్లు కావచ్చు, కాలినడకన బైకులు కూడా వెళ్ళొచ్చు. ఆ రోపు పక్క నుంచే కూడా అటువంటి దారి కూడా ఉంది, రహదారి కూడా ఉంది. అలాగే మనం చూసుకోవచ్చు పెద్ద పెద్ద చెట్లు. ఈ చెట్లు కూడా చాలా గ్రీనిష్గా ఉన్నాయి. ఇటు నుంచి చూస్తే సముద్రపు కెరటాలు కూడా చాలా బాగా ఉన్నాయి. ఇలా చూస్తే ఎంత హైట్లోంచి మనం కిందకి దిగుతూ ఉంటే ఒక్కసారిగా కడుపు నుంచి కూడా గాలి వేసి తిప్పుతున్నట్టు కూడా అనిపిస్తుంది. ఓ పక్క అయితే చాలా సంతోషంగా ఉంది. మరో పక్క పైకి ఎక్కే వాళ్ళు రోప్లోంచి కూడా వస్తున్నారు. సుమారుగా 5 వరకు కూడా వాళ్ళైతే ఉన్నారు. అటు నుంచి ఒక రోపు పైకి వెళ్తుంది కొండపైకి, అలాగే ఇటు నుంచి ఒక రోపు కిందకైతే వెళ్తుంది. అది చూడొచ్చు, మనం విజువల్స్లో చూస్తున్నాం. వాళ్ళంతా కూడా పైకి వెళ్తున్నారు. చాలా ఆహ్లాదకరంగా అయితే వాళ్ళంతా కూడా ఉన్నారు. అంతేకాకుండా పక్కన చూస్తే రోడ్డు కూడా ట్రాఫిక్ ఎప్పుడు కూడా స్పీడ్గానే ఉంది. అంటే బీచ్ రోడ్డు కాబట్టి ఇదైతే ఖాళీగా ఉండదు, ఎప్పుడూ ఉంటుంది. రోపు కిందకి వస్తుంది. అంటే ఇంచుమించుగా సగ భాగం పైన అయితే మనం ప్రయాణం అయితే చేసాం. మరొక కొంత భాగం అయితే మనం ప్రయాణం చేయవలసి ఉంది. ఇంకో రోపు కూడా కింద నుంచి పైకి వస్తుంది. మనం అది కూడా విజువల్స్లో చూద్దాం. అది కింద నుంచి సింగిల్గానే ఉన్నారు, ఒక్క ఆయన కూడా ఈ సిబ్బంది, అంటే మామూలుగా అయితే 6 పడతారు ఇందులో, ఒక్క ఆయన ఉన్నారు. ఒక్కరిని కూడా రోప్లో పైకి అయితే తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఇక్కడ సిబ్బంది అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు. మనం మరీ కిందకైతే వస్తున్నాం, చూసుకోవచ్చు. ఇదంతా కూడా రోప్ ఏదైతే ఉందో ఈ బాగా ఇక్కడి నుంచే ఫస్ట్ కింద నుంచి ఇక్కడి నుంచే పైకి వెళ్ళి ప్రక్రియ అయితే జరుగుతుంది. రెండోది కిందకి వెళ్ళి ప్రక్రియ అయితే జరుగుతుంది. ఇదంతా కూడా మనం చెప్పుకోవచ్చు. అసలు ఈ రోప్ ఎలా ఉంది, వీళ్ళంతా కూడా ఎలా చేస్తున్నారనే దాని మీద కూడా మనం చేసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఇక్కడైతే రోప్ ఆగింది, మనం కూడా ఇప్పుడు ఆగిపోయింది. ఇక్కడ మనం అయితే కిందకి దిగిపోవాలి. మన టూర్ అయిపోయినట్లు లెక్క అనమాట. మనం మరి కొద్దిసేపట్లో కిందకైతే దిగాలి. అంటే చుట్టూగా కూడా తిరుగుతుంది రోప్. దీని చుట్టూ ఇది ఒక మెషిన్ అనమాట. మెషిన్ చుట్టూ ఈ రోప్ని కదిలించేదంతా కూడా ఈ మెషినే. ఈ మెషిన్ చుట్టూ కూడా మనం ఉంటున్నాం. దీన్ని మనం చూసుకోవచ్చు. ఇదంతా కూడా మెషిన్ ఆపరేటింగ్ అంతా కూడా రోప్కి ఆపరేటింగ్ అంతా కూడా ఇక్కడి నుంచే వెళ్తుంది. ఒక గైడ్ కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వాకీ టవర్తో ఎక్కి వాళ్ళని దిగి వాళ్ళని కూడా బాగా పరిశీలిస్తున్నారు. అయితే మన ముందు కూడా ఒక రోప్ ఆగింది. మనం కూడా ఇప్పుడు దిగుతున్నాం అనమాట. ఇక్కడితో మనకి రోపు ప్రయాణం అయితే అయిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ఆ రోప్లో అయితే ఉన్నాం. రోప్లో మనతో పాటు కూడా కొంతమంది అయితే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు. ఎలా ఉంది ఈ ప్రయాణం? రోప్ బాగానే ఉందండి. బాగుంది. ఎప్పుడన్నా ఎక్కావా? ఎక్కడి నుంచి చేస్తున్నావు? తాడేపల్లి నుంచి చేస్తున్నావు. ఎలా ఉంది? బాగుంది, కానీ ఇక్కడ వాటర్ సరిగ్గా ఉండట్లేదు. ఎక్కడ పైన వాటర్ సరిగ్గా ఉండట్లేదు. అదే ఫౌంటైన్స్ కూడా మురికితో బాగా నిండిపోయింది. సరిగ్గా క్లీన్ అయితే చేయట్లేదు. మెయింటెనెన్స్ బాగుంటుంది. ఈ అనుభూతి ఎలా ఉంది? ఎప్పుడన్నా ఎక్కావు రోపు? ఎక్కలేదండి. రోపు ఎప్పుడు ఎక్కలేదు. ఇదే ఫస్ట్ సరే. ఎంత తీసుకున్నాను టికెట్కి? టికెట్కి 150 తీసుకున్నాం. 150 రూపాయలు. అంటే ఒకసారి వెళ్ళి రావడానికి 150 రూపాయలు. పైన ఎలా ఉన్నాయి రేట్లు? అయ్యి పైన పర్లా కొద్దిగా రేట్ ఎక్కువగా ఉంది. ఏంటి డ్రింక్స్ కానీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ పైన మెయింటెనెన్స్ అయితే నీకు నచ్చలేదు అసలు. ఎలా ఉంది ఇక్కడ? ఎలా ఉంది కైలాసగిరి? బాగానే ఉంది. ఎలా వచ్చారు? రూప్లోనే మామూలుగానే? రూప్లోనే. ఎక్స్పీరియన్స్ రోడ్డు మార్గం ద్వారా ఉందా, రూప్ లైన్ ద్వారా ఉందా? రూప్లోనే బాగుంది. నువ్వు చెప్పమ్మా. మధురవాడ. ఇక్కడే. మరి సండే వస్తారు, ఇవాళ మండే వచ్చావు. మా హస్బెండ్కి ఈరోజే ఖాళీ అయింది, అందుకని వచ్చావమ్మా. బాగుంది ఇదంతా కూడా. ఏరియా బాగుంది. ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? బాగుంది.
ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ నుంచి ఇక్కడ తెలుసుకుని వచ్చారా? ఎలా వచ్చారు? రూప్ ద్వారా వచ్చారా, రోడ్డు మార్గం ద్వారా వచ్చారా? మేము రూప్ ద్వారా. ఎలా ఉంది? బాగుంది. హైదరాబాద్ బాగుందా, విశాఖపట్నం బాగుందా? విశాఖపట్నం బాగుంది. విశాఖపట్నం బాగుంది. చెప్పండి బాబా, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. ఎలా ఉంది? బాగానే ఉందండి. శివుని దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం. బాగుందా? ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. వసతులన్నీ కూడా బాగానే ఉన్నాయి. హైదరాబాద్ బాగుందా, విశాఖపట్నం బాగుందా? చెప్పు సరిగ్గా చెప్పు. ఏది బాగుంది? చదివి అటు చూడు. విశాఖపట్నం బాగుందా, హైదరాబాద్ బాగుందా? విశాఖపట్నం బాగాలేదా? బాగాలేదంట. ముందు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్. దీనికోసం వచ్చారా, అన్న తీర్థయాత్రలో భాగంగా వచ్చారా? మొత్తం వ్యూ చూడడానికి వచ్చి చూడటానికి. బీచ్ చూసారా? చూసాం. బీచ్ బాగుందా, కైలాసగిరి బాగుందా? బీచ్ బాగుంది, ఇది కైలాసగిరి కూడా బాగుంది. రూప్ లైన్ ఎలా వచ్చారు మీరు? రూప్ లైన్ రూప్ లైన్ వచ్చారు. ఎలా ఉంది రూప్? మీ హైదరాబాద్ లేదు కదా అటువంటిది? అక్కడ లేదు, కానీ ఇక్కడ బాగుంది. ఎంజాయ్ చేస్తారా? ఎంజాయ్ చేస్తారా? చేసాం, బాగుంది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్. ఎలా ఉంది? లైక్ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది. వైజాగ్ బాగుందా, హైదరాబాద్ బాగుందా? మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి హైదరాబాద్ ఉంది. టెంపరేచర్కి మాకు అసలు అవ్వట్లేదు ఇక్కడ. ఇక్కడ చాలా హీట్గా ఉందా? మామూలుగా కాదు. బాగుంటుంది కదా, ఈవినింగ్ బాగుంటుంది కదా. ఏడన్నా తడిసిపోతున్నాం ఇడు మేము. బీచ్ ఎలా ఉంది? బీచ్ బాగుంది. రోప్ ఉందా మీ హైదరాబాద్లో? హైదరాబాద్ బాగుంది అంటున్నా కదా, రోప్ ఉందా? మాకు అవి ఏమి లేవు. మరి బీచ్ ఉందా మీకు? మాకు చార్మినార్ ఉంది, అది చాలు మాకు. మా బీచ్ లేదు కదా మీకు? మాకు బీచ్ లేకపోయినా మరి ఒప్పుకుంటారు ఒప్పుకోరా? వైజాగ్ బాగుందని. వైజాగ్ బాగుందన్న, కాదంటలేను, అన్ని బాగున్నాయి. మాకు లేని కూడా ఉన్నాయి, కానీ కాకపోతే టెంపరేచర్ ఎక్కువ. అక్కడ ఉండేటోళ్ళు ఇక్కడ ఉండలేము, అంతే. చాలా వేడి ఎక్కువగా ఉంది. చాలా ఒక 2-3 days ట్రిప్ అయితే ఓకే, కానీ ఉండాలని చాలా కష్టం. థ్యాంక్స్ అన్న. మనం కైలాసగిరి పైన అయితే ఉన్నాం. ఇక్కడైతే చాలామంది అయితే ఉన్నారు. వారందరినీ కూడా ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎటువంటి వసతులు కల్పిస్తున్నారు దాని మీద మాట్లాడేందుకు మనతో ఉన్నారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మాది పాడేరండి, విశాఖ జిల్లా నుండి పాడేరు నుండి వచ్చాము కైలాసగిరి. ఇక్కడ వసతులు కానీ చాలా బాగుంది, గ్రౌండ్స్ కానీ అన్ని వసతులు చాలా బాగుంది. మీరు రోడ్ మార్గం ద్వారా వచ్చారా, రూప్ లైన్ ద్వారా వచ్చారా? రోడ్ మార్గంగానే వచ్చాము. రూప్లో రాలేదు. మరి రూప్లో ట్రై చేయరు? రావచ్చు, అంత రిస్క్ చేయలేదు. ఓకే అమ్మ తల్లి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పాడే నుంచి. ఎలా ఉంది ఇక్కడ? బాగుంది. అంటే ఏదైనా గుడికి వచ్చారా దీనికోసం? గుడికి వచ్చాను. ఏ ఊరు గుడికి వచ్చారు? ఇక్కడ సింహాచలంకి వచ్చాము. సింహాచలంకి వచ్చి ఇలా వచ్చారు. ఇలా ఎలా వచ్చాము. ఉంది ఇక్కడ అంతా కూడా? అంతా బాగుంది. టూరిస్ట్ ప్లేస్ కదా, ఇక్కడ మీకు అన్నీ కూడా ఉన్నాయి, వసతులు ఉన్నాయా లేవా? వసతులు అయితే ఉన్నాయి. మరి వచ్చిన వాళ్ళకి అదే మైండ్ కొద్దిగా రిలీఫ్ అవ్వడానికి అన్నిటికీ పర్వాలేదు, బాగుంది. అంతా కూడా బాగుంది. బాగుంది ఇక్కడ. ఎంజాయ్ చేసావా? స్కూల్లో ఎంజాయ్ చేసావా, ఇక్కడ బాగా ఎంజాయ్ చేసావా? ఇక్కడేనా? మళ్ళీ తీసుకురామంటావు మీ మమ్మీని? ఎలా నువ్వు? ఎలా ఉంది? బాగుంది. స్కూల్లో బాగుంది, ఇక్కడ బాగుంది? స్కూల్లో ఇక్కడ బాగుంది. స్కూల్కి వెళ్ళొద్దు, వెళ్తే ఇక్కడే ఉంటావా? వెళ్తావా? వెళ్తావా? ఓకే. ఇది విశాఖపట్నంలో కైలాసగిరికి వెళ్ళే రోప్ లైన్ మార్గం. మరొక మంచి టూరిస్ట్ ప్లేస్తో మీ ముందుకైతే వస్తాం. చూస్తూనే ఉండే రచ్చా మీడియా. కెమెరామెన్ చెన్నతో కొండరి.